మనకు కావాలి. కాబట్టి రక్షించేవాడు లేకుండా మనము రక్షించబడం. మనకి సహాయం చేయకుండా మనంతటా మనము ఈ లోకం నుంచి ఊబి నుంచి మనకు బయటకు రాలేం. కాబట్టి మనకు రక్షించేవాడు ఎవరు తప్పనిసరిగా మనకు కావాలి. ఆయన లేకుండా మనం ఎవరు కూడా చేయలేం. కాబట్టి ఈ లోకంలో మనం విడిపించాలంటే ఎవరు కావాలి చెప్పండి? ఈ లోకంలో మనం ఎలా ఉన్నామంటే బానిసత్వంగా ఉన్నాం. ఎలా ఉన్నాం చెప్పండి? మనము బానిసలుగా ఉన్నాం. ఆ బానిసత్వం నుంచి విడిపించాలంటే ఎవరు కావాలి మనకి? ఇప్పుడు ప్రభు కావాలి. ఒక విషయాన్ని ఇచ్చాడు, ముగించాను, వాక్యం ముగించేసాను. మీ అందరూ బైబిల్ మూసేయచ్చు. మనకేం కావాలి చెప్పండి? ఇప్పుడు ఈ వాక్యం నుంచి మనం ఈ బంధకాల నుంచి మనం విడిపించాలంటే ఎవరు కావాలంటే మనకు ప్రభు కావాలి. చాలా మనము బంధకాలతో మనం కట్టబడి ఉన్నాము. ఈ బంధకాల నుంచి విమోచించడానికి మనకు ఎవరు కావాలి? ప్రభు కావాలి. చూడండి, ఒక బంధకం తీసుకొచ్చా, పెద్ద తాడు. ఇదిగో ఈ తాడు నుంచి, ఈ తాడు బంధకాల్లో ఉన్నది. చెప్పండి, ఇవన్నీ బంధకాలు. ఇప్పుడు ర్యాన్సమ్ వస్తాడు. ర్యాన్సమ్తో పాటు ఎవరు రాని? ర్యాన్సమ్తో పాటు ర్యాన్సమ్ పట్టుకో. చూడండి, మానవుడు ఎలా ఉన్నాడో ఒక విషయాన్ని చెప్పి నేను ముగిచ్చేస్తాను. మానవుడు ఎలా ఉన్నాడు అంటే బంధకాలతో ఉన్నాడు. బంధకాలతో అవసరం లేదు. మనిషి బంధకాలతో ఉన్నాడు. ఈ బంధకాల నుంచి విడిపించడానికి మనిషికి లేదనమాట. మనిషి చాలా బంధకాలు ఉన్నాడు. ఇది తీసురా మనిషి బంధకాలు ఉన్నాడు. ఈ బంధకాలను విమోచించడానికి ఏం జరిగింది? అడుగు తీసి ఏమైంది? మనిషి చాలా బంధకాలు ఉన్నాడు. అందరికీ తెలిసిన విషయాలు, ఈ చిన్న విషయాన్ని కాదు, కానీ ప్రాక్టికల్గా మీకు చూపించడానికే. మనిషి చాలా బంధకాలు ఉన్నాడు. మనిషి చెప్పండి, మనిషి చాలా బంధకాలు ఉన్నాడు. ఇంకెవరు వస్తారు? ఒకళ్ళు రామని రావాలి. లాగు గట్టిగా, ఆపకెళ్ళి లాగు గట్టిగా లాగు. ఓ నా కాలు పడిపోతాయి. ఇదిగో లాగు కట్. మనిషి చాలా బంధకాలు ఉన్నాడు. గట్టిగా ఇది లేపమ్మ కొంచెంకి. చొక్కలాగు హ్యాండ్స్ లాగు గట్టిగా. ఇంకా ముడి. మనిషి బంధకాల్లో కట్టబోయి ఉన్నాడు. ఇప్పుడు మనుషులకు అసాధ్యమైంది. ఇంకా ముడేశారా గట్టిగా? చాలు ముళ్ళు వేస్తున్నట్టున్నాడు. ఆ ముళ్ళు వేసారు చూడండి గట్టిగా. అందరు కనపడుతున్నా చూడండి, అందరు కనపడుతుందా? ముడి వేస్తుందా? నువ్వు కూర్చోవచ్చు, నువ్వు వెళ్ళి కూర్చో. ఈ బంధకాల నుంచి సరిగ్గా ముడి తొందరగా సరిగ్గా తీ ఒకసారి తీ. బంధకాలం ఉంది చూసారా? ఇంకా బంధకాలం ఉంది. నువ్వు సరిగ్గా వేయాలి. వెళ్ళిపో. చాలా బంధకాలం ఉంది. ఎంత బంధకాలం ఉంది చూసారా? ఇది మనుషులకు అసాధ్యమైంది కానీ దేవునికి అన్నీ సాధ్యమే. మనుషులకి అసాధ్యం కానీ ఎవరికి సాధ్యం? అదంతా ఉట్టిలేదు, చిన్న డ్రామా అంతే. మీకు తెలియదు, నాకు తెలుసు అంతే తేడా. కాబట్టి మనుషులకు అసాధ్యమైంది కానీ దేవునికి సాధ్యం. మనిషి ఎవడు కూడా వెళ్ళాడు, పరలోకానికి వెళ్ళాడు. మనిషి బంధించబడి ఉన్నాడు కానీ దేవునికి విడిపించడం అసాధ్యం. ఎన్ని ముళ్ళు వేసాడు చెప్పండి? 3 ముళ్ళు వేసాడు. ఇప్పుడే నేర్చుకుంటున్నాడు పాప ఆయన. అయినా వచ్చిందా? వచ్చేది. అది మనిషికి అసాధ్యమైంది, దేవునికి సాధ్యం అవుతుంది. మనకు అసాధ్యమే పరలోకం వెళ్ళడం, కానీ పరలోకం నుంచి వచ్చేటువంటి దేవునికి సాధ్యమైంది. కాబట్టి మనకి ఎలాంటి కట్టలు ఉన్నా, ఎలాంటి కట్టి వేసినా కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం, తల వంచుదాం.